ప్రేమ కథలు తీయడంలో మణిరత్నంకు ఉన్నటువంటి ప్రత్యేకత చెలియా సినిమాలో కూడా మరోసారి కనపడుతుంది. కాకపోతే సినిమాలో ఓవరాల్గా మొత్తం అంతా కూడా విజువల్ బ్యూటీ మీద అలానే హ్యూమన్ ఎమోషన్స్ మీద ఎక్కువగా వెళ్ళిపోవడంతో కథ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదేమో అనిపిస్తుంది అనమాట. సినిమాలో హీరోని జెట్ ఫైటర్గా చూపించినటువంటి మణిరత్నం ఆ స్పీడ్ని ఈ సినిమాకు చూపించలేకపోయారు. కేవలం మణిరత్నం ప్రేమ కథల్ని ఇష్టపడేవాళ్ళు, రవివర్మ కెమెరామెన్ రవివర్మ పనితనాన్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. హైదరిని చాలా క్లోజప్లో చూసి ఆనందించడానికి ఈ సినిమాను చూడొచ్చు. కానీ 2 గంటల 10 నిమిషాల పాటు అంత స్లోగా నడిచేటువంటి జెట్ని చూడాలంటే మటుకు చాలా కష్టమని చెప్పేసాగా. కేవలం ప్రేమ కథను చూసే వాళ్ళకే ఈ సినిమా నచ్చుతుంది. అది కూడా రొమాంటిక్ యూత్గా భావించేవాళ్ళు, వాళ్ళ మనసులో అనుకునే వాళ్ళకే ఈ సినిమా. లేకపోతే కనుక ఈ సినిమాని చూడడం 2 గంటల సేపు భరించడం కష్టమే.